పాలసీ కావచ్చు లేదంటే టెక్నాలజీ కావచ్చు, అవి ప్రజల జీవితాల్ని తరతరాల భవిష్యత్తుని మారుస్తాయని బలంగా నమ్ముతారు చంద్రబాబు. అందుకే ఒకప్పుడు ఐటీ జపం చేశారు. అందులో సత్ఫలితాల్ని అందరి కళ్ళ ముందుంచి ఔరా అనిపించారు. ఇప్పుడు ఏఐ అంటున్నారు. ఇందుకే మరి ఏఐతో ఇప్పుడు ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నారు? సీఎం చంద్రబాబు ఎంత ముందు చూపుతో ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో అందరికంటే ముందుంటారు. టెక్నాలజీ అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా ముందుకెళ్తారు. భవిష్యత్తులో ఏ టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతుందో ముందే గుర్తించడంలో ఆయనకు ఆయనే సాటి. ఉమ్మడి ఏపీలో ఎయిర్పోర్ట్లతో పాటు ఐటీని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. అప్పట్లో చంద్రబాబు ఐటీ గురించి మాట్లాడితే చాలా మంది విమర్శించారు. ఐటీ ఎందుకు? అది పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా తిండి పెడుతుందా అని హేళన చేశారు. కానీ వాళ్ల విమర్శల్ని చంద్రబాబు పట్టించుకోలేదు. హైదరాబాద్కు ఐటీని తీసుకొచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ ఐటీ హబ్గా మారింది. దేశంలోనే ఓ వెలుగు వెలుగుతోంది. అప్పుడు చంద్రబాబును విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 2 దశాబ్దాల క్రితం ఐటీ పదవి అందుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏపీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు ఐటీ, నౌ ఏఐ. ప్రతి ఒక్కరూ ఏఐ కావాలి, ఇంట్లో ఒకటి ఉండాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వైపే చూస్తుంది ప్రపంచం. భవిష్యత్తులో ఏఐ అవసరం ఏ స్థాయిలో ఉంటుందో గుర్తించిన చంద్రబాబు ఏపీ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఏఐ వ్యవస్థను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త ఇన్నోవేషన్స్ ఏం వచ్చినా వాటిని అప్డేట్ చేసుకోవడం చంద్రబాబుకు మహా ఇష్టం. ఆపరేషన్స్ పై పెద్దగా అవగాహన లేకపోయినా దూరదృష్టితో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. విశాఖలో కొద్ది రోజుల క్రితం డీప్ టెక్నాలజీపై కన్సల్ట్ జరిగింది. దాదాపు 8 గంటల పాటు జరిగింది ఆ సమావేశం. అక్కడ చిన్న పిల్లాడిలా ఎక్స్పర్ట్స్ చెప్పిందంతా శ్రద్ధగా విన్నారు. అంటే ఒక ఛాలెంజ్ ని ముందుకు తీసుకెళ్లాలంటే దాని వెనుక ఎంత వర్కౌట్ చేస్తారో, ఏ స్థాయిలో ఆలోచిస్తారో అర్థమవుతుంది. ఏఐని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. టెక్నాలజీతో ప్రభుత్వ సేవలు మెరుగ్గా అందించాలని భావిస్తోంది. అన్ని శాఖల డేటా ఆర్జీఎస్ తో అనుసంధానం చేయబోతుంది. ఫైనల్ గా రియల్ టైంలో పరిష్కారాలు చూపించబోతుంది. ఇక పరిపాలనా పరంగా కొత్త సౌలభ్యాలు ప్రవేశపెట్టే దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్ పాలనకు సిద్ధమైంది. కొన్ని ప్రత్యేకమైన సేవల్ని వాట్సాప్ ద్వారా అందించనుంది ప్రభుత్వం. తొలి దశలో జనన, మరణ ధృవీకరణ పత్రాలు వాట్సాప్ లో అందించబోతోంది. అత్యవసర ఖర్చులను తగ్గిస్తూ చంద్రబాబు ఆలోచిస్తున్న విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.